చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు జాయిన్ అవుతున్నారు, స్టూడియోలో ఉన్నారు. అలాగే మనతో పాటు జూమ్లో లైవ్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నాయకులు, పీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు. నమస్తే ఇద్దరు కూడా. ముందుగా దత్తాత్రేయ గారు, మనం చూస్తున్నాం ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును 2 ఏళ్లుగా పడావు పెట్టారు. తెలంగాణ రైతుల గొంతుకొస్తున్నారనే ఆవేదన, ఆందోళన, ఆగ్రహం అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. ఓవైపు మేడిగడ్డపై కుట్రలు చూసాం, ఇప్పుడు అన్నారంలో కూడా పూర్తిగా బ్యారేజ్ను దెబ్బతీసే కుతంత్రాలు కొనసాగుతున్నాయనే వార్తలు అన్నదాతల్లో ఆందోళన రేకెత్తిస్తున్న పరిస్థితి. అక్కడ పూర్తిగా ప్రమాదంలోకి నెడుతున్నారనే అంశం. మరోవైపు దేవాదులకు సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి మేము పూర్తిగా పంపులు ఆన్ చేస్తున్నామని చెప్పినప్పటికీ అక్కడ కూడా దాదాపు 5,000 క్యూసెక్ల నీరును దిగువకు వదిలేస్తున్నారనే వార్త. ఎట్లా చూడాలి? తెలంగాణ జల హక్కులను అడుగడుగున కాలరాస్తోంది ప్రభుత్వం అనే ఆందోళన అన్నదాతల్లో వ్యక్తమవుతున్న ఈ వార్తను మనం ఎట్లా చూడాలి? గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు, మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారికి, అట్లాగే టీ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఏ మాటకు కూడా దిక్కు లేదు, దివానా లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి హక్కులను కాపాడడం కోసం ముఖ్యంగా నీరు అంటేనే రైతులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఆయాంలో 9.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 నదులను, అటు కృష్ణా నదిని, ఇటు గోదావరి నదిని ఒడిసి పట్టుకొని తెలంగాణ యొక్క రైతుల పొలాల్లోకి ఆ నీళ్లను మళ్లించేటువంటి ప్రయత్నం చేశారు. చాలా సక్సెస్ఫుల్గా ఈ 2 ప్రాజెక్టులు, అటు పాలమూరు రంగారెడ్డి కావచ్చు 90%, ఇటు కాళేశ్వరం కావచ్చు 100% పూర్తి చేసుకుని రైతులకు సాగునీరు అందించే ప్రయత్నం చేసినాం. ఇవాళ దేవాదుల అనేటువంటిది అత్యంత ప్రమాదకర స్థాయిలోకి నెట్టేయాలని వాంటెడ్గా ముఖ్యమంత్రి గారు తనిచ్చినటువంటి తన మాటని కూడా నిలుపుకోకుండా అక్కడ 10 మోటార్లు ప్రారంభిస్తే ఎట్లాగైతే వృధాగా వెళ్ళిపోతా ఉన్నాయో నీళ్లు, ఆ నీళ్ళన్నింటినీ కూడా మిగతా చెరువుల్లోకి కానీ రిమైనింగ్ ప్రాజెక్టులోకి కానీ నింపుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి సందర్భంలో వాటిని వృధాగా వదిలేసి, అంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట అధికారులు లెక్క చేయట్లేరా, లేకపోతే అధికారులు ముఖ్యమంత్రి కలిసి ఈ నాటకానికి తెరలేపిన అనేటువంటి దాన్ని ఖచ్చితంగా కొండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు పదే పదే ప్రస్తావిస్తూనే ఉన్నారు. దేవాదులకు సంబంధించినటువంటి మోటార్లను ఆన్ చేయండి, దయచేసి ఆన్ చేయండి అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినప్పటికి కూడా, ఎన్నిసార్లు డిమాండ్ చేసినప్పటికీ కూడా రైతులు వెళ్ళి ప్రధానంగా అక్కడికి వెళ్ళి అక్కడ ధర్నాలు చేసినా కూడా, రాస్తారోకోలు చేసినా కూడా ప్రభుత్వానికి కనికరం లేదంటే రైతులపైన ఎంత చిన్న చూపు ఉందో ఈ ప్రభుత్వానికి అర్థమవుతాం. రెండోది, కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైనటువంటిది మేడిగడ్డ, అన్నారం, సుద్దిన్లా. ఈ 3 బ్యారేజెస్ వద్ద ఎక్కడైతే ఇసుక తవ్వకాలకు తెరలేపి ప్రభుత్వం యథేచ్ఛగా వాటి యొక్క పిల్లర్ల దగ్గరగా ఉన్నటువంటి మదర్ అంటాం అన్నమాట. యాక్చువల్గా పిల్లర్స్ అనేటువంటివి ఒక మదర్ హోమ్ లాగా ఉంటాయి అవి. ఆ మదర్ హోమ్ లాంటి ప్రాంతం నుంచి ఇసుక తవ్వకాలను యథేచ్ఛగా ప్రభుత్వమే అరాచకానికి తెరలేపితే అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ దగ్గరుండి కూర్చొని మరి ఇసుక వ్యాపారానికి తెరలేపి ఆ ప్రాజెక్టులని మొత్తానికే పనికిరాని ప్రాజెక్టులుగా మార్చాలని ఒక చిత్రీకరణ, ఒక స్క్రిప్టెడ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి వాళ్ళ ప్రభుత్వం ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది. ఆ చిన్న మేడిగడ్డ వద్ద ఏర్పాటైనటువంటి చిన్న సంకటాన్ని తొలగించకుండా, దాన్ని పూర్తి చేయకుండా వేచి చూసే ధోరణి దేనికి సంకేతం అనేటువంటిది అర్థమవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను పడావుగా పడేస్తే ఆంధ్ర ప్రాంత నాయకుల యొక్క నీటి దోపిడీకి యథేచ్ఛగా మనం అనుమతులు ఇచ్చినట్టే అవుతుంది. రేవంత్ రెడ్డి గారి ఆశయం కూడా అదే అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ముఖ్యమంత్రి గారికి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద కానీ, నీటి పంపకాల మీద కానీ, నీటి హక్కుల మీద కానీ చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు జరిగినటువంటి అఫెక్స్ కౌన్సిల్లో కానీ, ఏదైనా నీటికి సంబంధించినటువంటి 2 కృష్ణా బోర్డు కానీ, గోదావరి బోర్డు పెట్టినటువంటి మీటింగ్స్లో కానీ ఏ ఒక్క రోజు కూడా ఈ అంశాలపైన ప్రస్తావించకపోవడం, మాట్లాడకపోవడం, సమీక్ష నిర్వహించకపోవడం దేనికి సంకేతం? అట్లాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఢిల్లీలో జరుగుతున్నటువంటి మీటింగ్స్కి వెళ్ళకపోవడం, డుమ్మా కొట్టడం, చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న ప్రతి అంశానికి ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖండించకపోవడం. సో ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు ఇప్పుడు మేజర్గా అన్నారాన్ని, మేడిగడ్డను నాశనం చేయాలి. వీటిని నాశనం చేస్తే ఈ ప్రాజెక్టు అనేటువంటిది పనికిరాని ప్రాజెక్టుగా మిగిలిపోవాలనేటువంటి కుట్ర స్పష్టంగా బయటపడతా ఉంది, తెలిసిపోతూ ఉంది. కాబట్టి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాను. మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ప్రతినిధులుగా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు గోసపడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని ఎడేరు చేసేటువంటి ఈ కుట్రలకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. తెలంగాణ బాగోగుని కోరుకునే ముఖ్యమంత్రివే అయితే, తెలంగాణ మంచి కోరుకునే ముఖ్యమంత్రివే అయితే తక్షణం ఆ ఇసుక తవ్వకాలను ఆపాల్సిన అవసరం ఉంది. అక్కడ ప్రత్యేకమైనటువంటి విజిలెన్స్ అధికారులను నియమించి ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకొని ఎక్కడైతే ఆ మదర్ హోమ్, ఆ యొక్క ప్రాజెక్టు యొక్క పిల్లర్ల యొక్క మూలాల వద్ద తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి, అవి ఆపుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్ మల్లయ్య గారు, మనం చూస్తూ ఉన్నాం
ఒకప్పుడు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ హయాంలో నీటిని గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు ఉపయోగపడిన తెలంగాణ వరప్రదాయం లాంటి ప్రాజెక్టులను కేవలం ఇసుక తరలింపుకు వాడుకుంటున్నారనే ఒక ఆవేదన, ఆందోళన, రైతాంగంలో ఆగ్రహం కూడా వ్యక్తమవుతుంది. కేవలం ఇసుక మాఫియా పనిచేయడమే కాదు, ఏకంగా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన బ్యారేజీలను కూడా పెను ప్రమాదంలోకి నెట్టుతున్నారనే ఆవేదన, ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. మరోవైపు దేవాదుల వద్ద కూడా 5,000 క్యూసెక్ల నీరుని వృధాగా కిందికి పంపిస్తున్నారనే అంశం, ముఖ్యమంత్రి చెప్పిన మాటలు కూడా అమలు కావట్లేదనే విషయం కూడా ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి మనం ఈ విషయాలన్నింటినీ కూడా? కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రావటం కోసం అనేక రకమైన మాటలు మాట్లాడారు, కానీ వాళ్ళ లక్ష్యం అది కాదు అనేది ఈరోజు బహిర్గతమవుతూ ఉంది. వాళ్ళకు కావాల్సింది ఆదాయం, వాళ్ళ జేబులో నింపుకోవటం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం అనేది వాళ్ళకు ప్రధాన లక్ష్యం కాదు, వాళ్ళ ఉద్దేశము లేదు. ఈరోజు ఢిల్లీకి 3 ప్లేట్ల పంపించాలి, మా కుర్చీని కాపాడుకోవాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన సహచరులందరూ ఏ మంత్రిత్వ శాఖలలో ఉన్నారో వాళ్ళు ఆ మంత్రిత్వ శాఖలలో ఆదాయ వనరుల మీద దృష్టి పెడుతున్నారు తప్ప దానివల్ల ప్రజలకు ఏం చేద్దామనే ఆలోచన కానీ ఆ విషయంగా కానీ లోతుగా ఆలోచించే పరిస్థితి లేదు. పోయినసారి వేసవిలో ఆల్రెడీ వేసుకున్న వరి పొలాలు ఎండిపోయినాయి, రైతుల్ని అన్యాయం చేసేరు. ఈసారికి ఎట్లా ఇవ్వరేమో అనే ఉద్దేశంతో కొంతమంది రైతులు చివరి భూములు వేసుకోలే. ఇప్పటికే మామూలుగా చెరువులలో నీళ్ళన్నీ మాయమైపోయినాయి. బోర్లు మళ్ళా పాతకాలంలో మాదిరిగా బోర్లు వచ్చేసి హోల్స్ కొడుతున్నాయి, ఒక దగ్గర నీళ్లు పడట్లేదు, 10 కొడితే 2-3 ఇంటర్లు, అది కూడా లోపలికి. ఇంతకుముందు ఏదైతే 2,000 మీటర్లు, 5,000 ఫీట్లు, 6,000 ఫీట్లు పోయి ఏ రకంగానైతే డ్రిల్లింగ్ చేసుకున్నారో ఆ రకమైన పరిస్థితి మళ్ళీ తెలంగాణలో 40-50 ఫీట్లకు నీళ్ళు వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు 500-600 లోపలికి పోతే తప్ప నీళ్లు రాని పరిస్థితికి, దుస్థితికి ఈ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం తీసుకొచ్చింది. మళ్ళీ గొప్పలు చెప్పుకుంటున్నారు, ధాన్యం దిగుబడి అయిన తర్వాత మా గొప్పే అని చెప్పేసి. ఒకవైపు నీళ్లు ఇవ్వకుండానే గతంలో ఇచ్చిన ప్రాజెక్టులు ఏవైతే కాళేశ్వరం ద్వారా నీళ్లు గోదావరి కృష్ణ సంగమంగా ఏర్పడి నీళ్లు అవకాశాలు ఉండి వ్యవసాయ ఆమోద యోగ్యంగా ఈ తెలంగాణ రైతాంగం చేసుకున్నది, ధాన్య ప్రాసులు వెలుజిల్లితే వాటిని మా గొప్పలుగా చెప్పుకునే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆ పండించిన ధాన్యానికి కనీసం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం వాళ్ళ పేరు మీద మోసం జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ అందిన కాడికి దోచుకునే ప్రయత్నాలలో ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది. ఏ శాఖకు ఆ శాఖ ప్రజలకి ఏదో మేలు చేద్దాం, ఒరగబెడదామనే ఆలోచనలో లేదు. ఏదో యాదృచ్ఛికంగా అధికారంలోకి వచ్చినాం, మాయ మాటలు నమ్మిరు, మా మాటలు నమ్మి వేసిన ప్రజలకి మేము ఏం చేద్దామని అనేది కాకుండా ఈరోజు మొన్నటి వరకు కాళేశ్వరం కూలిపోయింది, ప్రయోజనం లేదు, అది ఉపయోగంలోకి రాదు, నిరుపయోగంగా ఉంటుంది అని చెప్పేసి బహిరంగంగా ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులు కాదు అని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా వినియోగంలో తీసుకొచ్చుకోవచ్చు అన్న తర్వాత కూడా కనీసం ఒక గడ్డపారతో పనిచేయలేదు, తట్టెడు మట్టిపోయలేదు, దాన్ని వినియోగంలో తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయకపోగా ఈరోజు ఆదాయ వనరైన ఇసుకను తవ్వకపోవటానికి డ్యాములను కూల్చైనా పర్వాలేదు, అది మనం కట్టింది కాదు కదా, ఇట్లా అన్నాము. ప్రజలలోకి పోయినా కానీ వాళ్ళు నమ్మట్లేదు. ఈ రకంగా ఇసుక పేరు మీద మీరు ఆదాయ వనరుగా మార్చుకొని ఇసుక తవ్వకపోండి, బ్రిడ్జిలు ఆటోమేటిక్గా కూలిపోతే, కింద పిల్లలు కూలిపోతే, దానికి సపోర్ట్ లేకుండా అయిపోతుంది అని చెప్పేసి యథేచ్ఛగా వాళ్ళకి లైసెన్సులు ఇచ్చిన దానికంటే ఘోరంగా అవకాశాలు ఇచ్చేసి ఈరోజు వేల కొద్ది లారీలు, ట్రాక్టర్ల ఇసుక ఎక్కడెక్కడైతే మనకి శాండ్ బ్యాంక్ ఉందో, ఎక్కడెక్కడైతే వాటర్ ఫ్లో ఉందో, మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వాలు కట్టించిన ప్రాజెక్టులలో పైనుంచి గోదావరి మహారాష్ట్ర నుంచి వచ్చిన వరద కొట్టుకుపోయి వచ్చిన తర్వాత ఇసుక బ్యాంకు ఉందో ఆ ఇసుక బ్యాంకులన్నీ తోడేస్తున్నారు. దానివల్ల రేపు పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఈ రోజు రేపటి భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రానికి ఏం నష్టం జరుగుతుందనే ఆలోచన వాళ్ళకి లేదు. భవిష్యత్తులో ఈ యువతరం ఏమవుతుందనే ఆలోచన లేదు. భవిష్యత్తులో ఈ రైతాంగానికి ఎంత నష్టం జరుగుతుందనే ఆలోచన లేదు. కేవలం వాళ్ళ ఇంటిని ఎట్లా చక్కబెట్టుకోవాలి, వాళ్ళ జేబుల్ని ఎట్లా నింపుకోవాలి, దొడ్డిదారిన వాళ్ళు ఎట్లా సంపాదించుకోవాలి, అందొచ్చిన ఈ 5 సంవత్సరాల సమయంలో వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు ఎట్లా దోచుకోవాలనే ఆలోచన ఉన్నారు తప్ప ప్రజలకు ఏదో మేలు చేద్దామనేది, ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామనే ఆలోచన, చిత్తశుద్ధి వాళ్ళకి లేదు అనేది స్పష్టమవుతుంది. మనం చూస్తా ఉన్నాం, పూర్తిగా తెలంగాణ జల హక్కులను కాలరాయడమే కాకుండా కేసీఆర్ గారి హయాంలో నిర్మించిన సాగునీటి వ్యవస్థను కూడా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కారు విధ్వంసం చేస్తుందని మల్లయ్య గారు అలాగే దత్తాత్రేయ గారు కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్న
పరిస్థితిని మనం చూస్తున్నాం. అన్నదాతలు రోజు రోజుకు ఆగ్రహం కట్టలు తెంచుకోవడానికి ప్రభుత్వ వైఖరి ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంది. వ్యవసాయ విప్లవానికి కేంద్ర బిందువుగా నిలిచిన తెలంగాణ ఈరోజు వ్యవసాయ విధ్వంసం జరుగుతుందనే ఆవేదన, ఆందోళన అన్ని వర్గాల్లో కూడా వ్యక్తమవుతున్న పరిస్థితిని మల్లయ్య గారు అలాగే దత్తాత్రేయ గారు గుర్తు చేస్తున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. దత్తాత్రేయ గారు, మనం చూస్తున్నాం కొండలు మింగుతున్న పొంగులేటి కంపెనీ అంటే ఒక వార్త మనం ప్రధానంగా చూస్తున్నాం. అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నారని చెప్పి హరీష్ రావు గారు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం కూడా మనం చూస్తున్నాం. మరోవైపు నైని అక్రమాలపై నాంచివేత అంటూ మరో వార్త కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఈ వ్యవహారాల్ని, ఈ మొత్తం అంశాల్ని మనం? సీతారామరాజు గారు, ఇవి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూమి లోపల ఉన్నటువంటి బొగ్గు గనులకు రక్షణ లేకుండా పోయింది. భూమి పైన నది పరివాహక ప్రాంతంలో పొంగిపోరుతున్నటువంటి ఇసుకకు రక్షణ లేకుండా పోయింది. కొంత అంతో ఎంతో గుట్టలో కొండలో మిగులుని అనుకుంటే వాటిని కూడా పిండి చేసేసి వట్టి కూడా వ్యాపారానికి అదునుగా మార్చుకొని అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటి స్పష్టంగా అర్థమైంది, ఇదే మన చివరి అవకాశం, మళ్ళీ తెలంగాణ ప్రజలు మనని గెలిపించారు. ఎందుకంటే మనం హైదరాబాద్లో హైడ్రా పేరు మీద భూములు కూల్చినాం, ఖమ్మంలో పేద ప్రజల భూములు కూల్చినాం, లఘుచర్లలో పేద ప్రజల భూములు లాక్కున్నాం, హైదరాబాద్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు గచ్చిబౌలిలో లాక్కున్నాం. సో ఇట్లా ఎక్కడ పోయినా కూడా మనం భూమి కేంద్రంగా వ్యాపారాలు చేస్తున్నాం. కాబట్టి ఇక దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలనే చందంలాగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి అంశాన్ని ఆర్థిక అంశాలకు, అవినీతి అంశాలకు అడ్డాగా మార్చుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, మీరు అంతా పుంకాలుగా కొట్టిరు కదా. మీరు రేవంత్ రెడ్డి గారిని నేను వారం రోజుల్లో కమిటీ చేస్తా అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు ఈ నైనీ టెండర్ కుంభకోణం విషయంలో కమిటీ చేస్తున్నాం, రాగానే రిపోర్టు రాగానే మేము చర్యలు తీసుకుంటామన్నారు. ఏమైంది మీ చర్యలు? ఎడిపోయినాయి మీ నిర్ణయాలు? ఎందుకు ఇవ్వాలి మీరు? అంటే రేవంత్ రెడ్డి గారి ప్రతి నిర్ణయంలో బీజేపీ నాయకులైనటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి వాటా కూడా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతాం. నైనీ టెండర్ల కుంభకోణ భాగోతాన్ని బయట పెడతలేరు. కమిటీ రిపోర్ట్ సబ్మిషన్ చేసింది అంటున్నారు. 9 రోజులు దాటిపోయింది ఇవాళకి. మరి 9 రోజులు అవుతున్నా కూడా ఎందుకు మీరు ఆ కమిటీలో నివేదించినటువంటి అంశాలను ప్రస్తావించట్లేరు? మరి కారణమైనటువంటి వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేరు? టెండర్లు రద్దయినాయి అంటేనే అవినీతి జరిగిందని అంగీకరించినట్టు, ఖచ్చితంగా అవినీతి జరుగుతుందనే మీరు టెండర్లు రద్దు చేయించారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క గారే అంగీకరించి ఆ టెండర్లు రద్దు చేశారు. ఇక ఇప్పుడు వాళ్ళ రెవెన్యూ శాఖ మంత్రి, ఆయనకైతే అదుపు లేదు. ఆ ఖమ్మంలో ఉన్నటువంటి పేదల వర్గాల గూడులు కూల్చేస్తాడు, ఇండ్లు కూల్చేస్తాడు, ఆ భూములు లాక్కోవాలని చూస్తాడు. ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి రాజేంద్ర నగర్లో మానస హిల్స్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములలో ఉన్నటువంటి ఆ గుట్టలను కూడా పిండి చేసి ప్రతి దాన్ని వ్యాపార కేంద్రంగానే మలుచుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక మూలాలపైన దెబ్బకొడుతూ ఆ భూముల కేంద్రంగా వ్యాపారం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటున్న తీరు చూస్తూ ఉంటే సభ్య సమాజం తలదించుకుంటా ఉంది. టీఆర్ఎస్ పార్టీగా అటు కేటీఆర్ గారు, ఇటు హరీష్ రావు గారు మొన్న గాంధీ విగ్రహం పేరు మీద, గాంధీ సరోవర్ పేరు మీద భూముల వ్యవహారం చూసినాం. మనం ఎన్ని అపార్ట్మెంట్స్ను కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎంతమందిని కూడలేని పక్షులను చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సీతారామరాజు గారు, మనమేమో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి వాళ్ళని సగర్వంగా బతకాల, పాపం ఆత్మవిశ్వాసంతో బతకాలని చెప్పేసి దళితులకు మనం భూములు పంచినాం. మొదటి టెన్యూర్లో, రెండో టెన్యూర్లో దళితులకు 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. అట్లా ప్రతి వర్గాన్ని మనం ఏదో ఒక విధంగా ఆదుకొని వాళ్ళ జీవితాల్లో వెలుగులు మనం నింపితే, మీరు వచ్చిన తర్వాత ఈ చీకట్లేదేనా ఆయన నాకు అర్థం కాదు. వాళ్ళని గొడులేని పక్షులు చూసుడేంది, ఉన్న గుడిసెలు కూలగొట్టుడేంది, బతకనీయకుండా బజార్లో పడేసుడేంది, పేదలు, వృద్ధులు, మహిళలు, వికలాంగులు రోడ్ల మీద పడి అర్థనాదాలు, వాళ్ళ ఏడుపులు చూస్తూ ఉంటే ప్రజలు బాధపడుతూ ఉన్నారు. దీనిపైన ఖచ్చితంగా మానవ హక్కుల కమిషన్ కానీ, హ్యూమన్ రైట్స్ కమిషన్స్ లాంటివి కానీ, ఇవన్నిటి కూడా వీరికి 7 అంశాల్లో పర్మిషన్ లేవండి. మైనింగ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు, రాఘవ కన్స్ట్రక్షన్ కూలుస్తున్నటువంటి ఆ గుట్టలకు 7 అంశాల్లో పర్మిషన్ లేదు, అయినా కూల్చేస్తున్నారు. మరో కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది దత్తాత్రేయ గారు. ఓవైపు రైతు బంధుకు సంబంధించి కేటీఆర్ గారు నేను ట్వీట్ చేసిన సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 3 నెలలు కావస్తుంది, సీజన్ గడిచిపోయి దాదాపు పంటకాలం కూడా సిద్ధమవుతుంది. పంటకాలం అంటే కోతల కాలం కూడా దగ్గర పడుతున్నప్పటికీ కూడా ఇంకా రైతు బంధు పెట్టుబడి సాయం అందకపోవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే 3 దఫాలు ఎగ్గొట్టారు. ప్రజలను ఓవైపు గ్యారంటీల పేరిట మభ్యపెట్టి వారిని మోసం చేస్తూ ఉన్నారు. రైతాంగాన్ని కూడా తీవ్ర స్థాయిలో వంచిస్తూ ఉన్నారనే అంశం. ఈ క్రమంలోనే ప్రభుత్వం పెట్టుకున్న 19 డేస్ 99 రోజుల ప్రణాళికపై ప్రజల్లోకి వెళ్ళలేమని చెప్పేసి చేతులెత్తేసారు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ముందనే మరో వార్త కూడా కనిపిస్తుంది. ఈ 2 అంశాలని మనం కలిపి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? సీతారామరాజు గారు, నెరవేరని హామీలు, ఇచ్చినటువంటి ప్రతి హామీకి దిక్కు లేదు, దివానా లేదు. ప్రజలు వేసారిపోయినారు. ఇవాళ అత్యంత పెద్ద సామాజిక వర్గం కేసీఆర్ గారు రైతులని కంటికి రెప్పలాగా కాపాడుకొని ఏ కష్టం రాకుండా రైతులకు వాళ్ళు అడగకముందే దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి రైతు బంధు స్కీముని ప్రవేశపెట్టి
రైతుల కళల్లో వెలుగులు నింపెట్టు 24/7 నిరంతరం విద్యుత్తు నాణ్యమైనటువంటిది ఇవ్వడం కావచ్చు, వాళ్లకు సాగునీరుకు సంబంధించినటువంటి నీటి ప్రణాళికలు కావచ్చు, అట్లాగే పెట్టుబడికి సహాయం కింద ఇచ్చినటువంటి రైతు బంధు కావచ్చు. ఏ ఒక్కటి కూడా ఆగకుండా రైతులు నిరంతరం అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించారు. దాంట్లో వాళ్ళకి పెట్టుబడి సాయం అందిన తర్వాత దిగుబడిని కూడా సాధించారు. ఇవాళ ఏం రోగం అయిందంటే నాకు అర్థం కాదు. రైతులు అదే అంటా ఉన్నారు, మేము చేసిన తప్పిందయ్యా, మేము రైతులుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడి పంటలు పండించి ఈ ప్రభుత్వానికి పంటలు అందించడమే మేము చేస్తున్నాం తప్ప. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కటక బంద్ చేసినట్టుగానే ఎందుకు ఆగిపోతుంది రైతు బంధు? ఎందుకు కరెంటు కష్టాలు స్టార్ట్ అవుతా ఉన్నాయి? ఒకసారి రైతు బంధు ఎగ్గొట్టిందంటే సరే ఏదో ఇబ్బంది అయింది కావచ్చు అని అనుకుంటారండి. దఫల వారీగా 3 సార్లు ఇవాళ రైతుల యొక్క రైతు బంధును 3 సార్లు ఎగ్గొట్టినటువంటి రైతు ద్రోహి, నువ్వు రైతుల పాలిట శాపంగా మారినామని అంటా ఉన్నారు. రైతులు అంటా ఉన్నారు, మనం అనేది కాదు, ఇది రైతులు అంటున్నారు. వాళ్ళ కేటీఆర్ గారు ట్విట్ పెట్టిందంటే తప్పేముందండి, చాలా వాస్తవాలు పెట్టారు కేటీఆర్ గారు. రైతులను నువ్వు మోసం చేస్తున్నావు, అటు కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెడతా ఉన్నావు, అటు దేవాదులను యథేచ్ఛగా వదిలేసినావు ఆంధ్రకు నీళ్లు పోవాలని చెప్పేసి, ఇటు రైతులకు ఇచ్చినటువంటి రైతు బంధు విషయంలో డోకా చేసినావు, రైతు రుణమాఫీకి దిక్కు లేదు, రైతులకు ఇచ్చినటువంటి అత్యంత పెద్దది రైతు బీమాకు దిక్కులేదు. ఇప్పటివరకు చనిపోయినటువంటి 700 పైచలకు రైతులకు ఒక్క కుటుంబానికి కూడా 5 లక్షల రూపాయల రైతు బీమా వెళ్ళలేదు. ఆ రైతు బీమా డబ్బులను కూడా వేరే విషయానికి డైవర్ట్ చేసినని చెప్పేసి కథనాలు వస్తూ ఉన్నాయి. సో ఇట్లా రైతులను ఎందుకు వేధిస్తావు నువ్వు? నాకు అర్థం కాదు. రైతుల పాలిట ఎందుకు నువ్వు ఇట్లా శాపంగా మారినావు? అందుకే ఎమ్మెల్యేలు ఏ ఒక్క నియోజకవర్గం కాదు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఏమన్నా అంటే, మేము ఎమ్మెల్యేలమే కానీ పేరుకి ఎమ్మెల్యేలమే, చావులకు పెళ్లిలకు తీర్థయాత్రలకు తప్ప దేనికి వనికిరాని ఎమ్మెల్యేలమైన ఓ 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో మేము ఉన్నామని చెప్పేసి స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు ప్రజా తిరుగుబాటు ఉండనే ఉన్నది. ఇవాళ నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు మా 2 లక్షల ఉద్యోగాలు లేవని, వృద్ధులు అడుగుతూ ఉన్నారు ఏమైనా నాయన నువ్వు పెంచుతామన్న పెన్షన్లు ఎటు బాయా, ఈ మంత్కి ఇస్తా ఆ మంత్కి ఇస్తా అని వాళ్ళ పెన్షన్ కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో 2 నెలల పెన్షన్లు ఇవ్వలేదు వాళ్ళని, పాపం వృద్ధులు వికలాంగుల పెన్షన్లు కూడా తినేసిండు. సో ఇట్లా ప్రతి అంశంలో మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అట్లనే పెండింగ్లు ఉన్నాయి. 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఆశ పెట్టి గంపగుత్తగా మహిళలందరితో ఓట్లు వేయించుకున్నాం. బీసీలను మోసం చేస్తేవి 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి బీసీలకు వాళ్ళకి తిడ్డే మిగిలిచ్చినాం. కాబట్టి ప్రతి వర్గం అండి, ఇవాళ ఏ వర్గం సాటిస్ఫైడ్గా ఉంది? కేవలం రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి మంత్రులు, వాళ్ళకు సంబంధించినటువంటి వ్యాపారాలు యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి కదా. వాళ్ళ హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో మానస హిల్స్లో కొడుతున్న గుట్టలే సాక్ష్యం మనకి. వాళ్ళ అల్లుడి 17 ఎకరాల్లో మాత్రం అక్కడ వ్యాపారాలు జరుగుతాయి. దేవాలయ భూములకు దిక్కు లేకుండా పోయింది. కేసీఆర్ గారు భూమి ఇచ్చి అక్కడ ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఆయన భూములు కేటాయిస్తే ఆ భూముల మీద కూడా డేకన్నేసి లాక్కోవాలని అర్ధరాత్రులు పోలీసులను పెట్టి గుంజుకోవాలనే ప్రయత్నం. హరీష్ రావు గారికి ఇంత పోయి ఉండకపోయి ఉంటే ఆ భూములు కూడా లాక్కునేవాళ్ళు. సో ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఒక రాక్షస ఆనందం పొందుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. రాక్షస పాలన కొనసాగుతుందని ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇవాళ గద్దచ్చ పిల్లనెత్తికపాయ అన్నట్టుగా ఉంది ప్రజల పరిస్థితి. ఏ మూలకొచ్చి ఏ గుడిసెలు కూలగొడతారో అంటా ఉన్నారు. కేసీఆర్ గారు జీవో నంబర్ 5758 తీసుకొచ్చి ఆదిలాబాద్ అటు ఖమ్మం జిల్లా నుంచి మొదలుకొట్టి నారాయణఖేడ్ వరకు ఎక్కడ ఉన్నా కూడా పేదలు మీరున్న స్థలంలో మీకు పట్టాలు పంపిస్తా అని చెప్పి ఇంటికి పట్టాలు పంపించిండండి. 57-58 జీవోలు ఇచ్చి మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీలో కానీ 50 గజాల స్థలంలో వాడు పాపం ఇల్లు కట్టుకుంటాడు. ఆ 50 గజాల గుడిసెను కూడా గుంజుకుంటున్నాడు. ఈ భూమి ఏందా? భూబకాసరులు అయిపోయారండి కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎక్కడ ఉన్నా కూడా భూమి కేంద్రంగా వ్యాపారాలు చేయాలా. నువ్వు 90 టెండర్ అయినా లేకపోతే ఇసుకల దందా అయినా, ఇవాళ పేదల భూములు గుంజుకోవడం అయినా, హైడ్రా అయినా, ఏది చూసినా కూడా భూముల కేంద్రంగా నడుస్తూ ఉంది తప్ప ప్రజలకు ఇచ్చిన హామీల మీద చిత్తశుద్ధి లేదు. రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మి రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చారు కదా. నిజంగానే రాహుల్ గాంధీ అనేటువంటి నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆర్టీసీ క్రాస్ రోడ్డుకురా, ఆ 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడు. మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని నిరుద్యోగులను మోసం చేస్తుంది. అట్లాగే రైతులను ఎంత పెద్ద మోసం చేసిరండి రైతు డిక్లరేషన్ పేరు మీద, బీసీలను ఎంత పెద్ద మోసం చేసిరండి బీసీ డిక్లరేషన్ పేరు మీద. ఇవాళ ఇది మోసాల ప్రభుత్వం. గారడి మాటలు చెప్పి గాయ చేసి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్న తర్వాత ఇచ్చిన హామీలన్నీ పక్కకు పోయినాయి, డిక్లరేషన్లు గంగలు కలిసిపోయినాయి. ఇవాళ ప్రజలకు నానా తిప్పలు ఇబ్బంది. ఇవాళ రైతుల పంట పొలాలు ఎండిపోతుంటే ఒక పట్టించుకునే నాదులు లేడు. పోయినసారి వర్షాలు బాగా పడి పంట మునిగిపోతే ఇప్పటి వరకు వాళ్ళకు నష్టపరిహారం లేదు. సో ఇంత పెద్ద ఎత్తున రైతులను ఇబ్బంది పెడతా ఉన్నా కూడా
ప్రతిపక్షాలుగా మనం ప్రశ్నిస్తే రాజకీయ కుట్రలు ఇప్పుడే చూసిరు కదా. బాల్క సుమన్ లాంటి నాయకుని కావచ్చు, మిగతా ప్రధానమైన నాయకులు అరెస్టులు చేయడం, జైలుకు పంపడం, బెదిరించడం, అక్రమ కేసులు పెట్టడం. కేటీఆర్ గారు అండగా నిలబడ్డారు, సుమన్ గారిని కాపాడుకునే ప్రయత్నంలో ఆయన కోసం జైలుకి వెళ్ళొచ్చారు. స్వామి అనేటువంటి ఒక కార్యకర్తని అరెస్ట్ చేస్తే ఇంటికి వెళ్ళి ఆయనకు భరోసానిచ్చి వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పి ఆయనతో కలిసి భోజనం చేసి వచ్చిండు. సో మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కాలమే సమాధానం చెప్తుంది కదండి. కాలం అనేటువంటిది చాలా పవర్, ప్రకృతికి చాలా శక్తి ఉంటుంది. మేము ప్రకృతిని విశ్వసించే వాళ్ళం, ప్రకృతిని నమ్మే వాళ్ళం, ప్రకృతిని కాపాడిన వాళ్ళం. మీరు ప్రకృతిని విధ్వంసం చేస్తూ ఉన్నారు. బొగ్గుగల పేరు మీద నదులని, ఇవాళ గుట్టల పేరు మీద ప్రకృతి అందాలను మీరు చిదిమేస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీని ప్రతిరూపం, దీని ప్రతీకారం ప్రకృతి చూపిస్తుంది మీ మీద. ప్రజల తిరుగుబాటు, ప్రకృతి తిరుగుబాటు కలిస్తే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నామరూపాలు లేకుండా అవుతాడు. సహనం, తెలంగాణ ప్రజలకు సహనం, ఓపిక ఉంటుంది. అది నశిస్తే ఖచ్చితంగా తిరుగుబాటు జెండా ఎగరేస్తారు. ఓట్ల రూపంలోనే డిపాజిట్లు గల్లంతు చేస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులది. ఖచ్చితంగా భవిష్యత్తు అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీదే ఉంటుంది. ఎస్, మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో 2 ఏళ్లలోనే తెలంగాణను అన్ని రకాలుగా కూడా విధ్వంసం చేస్తూ ఉంది. ఓవైపు ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటుగా రైతులకు ఇచ్చిన హామీ, రైతు బంధును కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ఎగ్గడుతున్న ఈ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ సర్కార్కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని దత్తాత్రేయ గారు హెచ్చరిస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరో ముఖ్యమైన అంశం కూడా కనిపిస్తుంది. దత్తాత్రేయ గారు, మనం ఆర్టీసీస్ చూసాం. తెలంగాణకు సంబంధించి ఉద్యమంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన సందర్భం. కేంద్ర ప్రభుత్వంపై కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చేందుకు సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు పోషించిన పాత్ర అనేది మనం చూసాం కేసీఆర్ గారి సారథ్యంలో అప్పుడు జరిగిన ఉద్యమంలో. తాజాగా ఆర్టీసీని మరోసారి దివాలా తీస్తూ ఉన్నారు, ప్రైవేటీకరణ వైపు దాన్ని నడిపిస్తూ ఉన్నారు. దీంతో పాటు కార్మికులు, ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నారని చెప్పేసి ఏకంగా సమ్మె నోటీస్ ఇచ్చేందుకు కూడా సిద్ధమైన పరిస్థితి 13వ తారీఖున. ఎట్లా చూడాలి ఆర్టీసీకి సంబంధించిన పరిస్థితిని? సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎదుర్కొంటున్న దుస్థితిని మరోసారి తెలంగాణ సాధించుకున్న తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పరిస్థితి ఆర్టీసీకి తలెత్తడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి 99.99% చెడ్డ పేరే ఉన్నది. అంతో ఇంతో 1% ఏదైనా కొంచెం మంచి పేరు ఉన్నది అంటే ఈ ఆర్టీసీతోనే వచ్చింది ఆయనకు. ఉచిత బస్సు పేరు మీద ఆ మహిళలందరికీ ఉచిత బస్సు, ఆర్టీసీని వాడుకొని వాళ్ళ మొత్తం నేను తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 హామీలు పూర్తి చేసినా గప్పాలు కొట్టుకుంటా ఉన్నారు. ఏ సందర్భంలో అయినా మేము మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చినాం కదా అని చెప్పేసి. ఆ ఉచిత బస్సుకి ఇచ్చినటువంటి ఆ సబ్సిడీకి సంబంధించినటువంటి అమౌంట్ కూడా ఇప్పటి వరకు ఆర్టీసీకి పేమెంట్ చేయట్లేరండి. దాదాపుగా 2 సంవత్సరాల అమౌంట్ పెండింగ్ లో ఉండడం వల్ల ఆ సంస్థ దివాలా తీస్తా ఉంది. దానికి తోడుగా వాళ్ళు ప్రధానంగా ఒక 7 అంశాల మీద డిమాండ్ పెట్టారు ఆర్టీసీ నాయకులు, జేఏసీగా ఏర్పాటై. వాళ్ళు ఏం పెట్టారు అంటే, మాకు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు బెనిఫిట్స్ అనేటివి కూడా సెటిల్మెంట్ చేయండి, ఫైనల్ అండ్ వన్ టైం సెటిల్మెంట్ కింద మాకు సెటిల్మెంట్ చేయండి. ప్లస్ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎవరైనా చనిపోయిన వాళ్ళు కానీ కారుణ్య నియామకాలు కానీ తక్షణం పూర్తి చేయండి. కారుణ్య నియామకాల కింద దాదాపుగా 2800 పైచీలకు ఉద్యోగాలు పెండింగ్ లో ఉన్నాయి. సో వాళ్ళ ఉద్యోగాలను కూడా భర్తీ చేయమని అడుగుతా ఉన్నారు. ప్రధానంగా 30% ఫిట్మెంట్ అనేటువంటిది పెండింగ్ అంది. కేసీఆర్ గారు వీళ్ళు ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతం చేయడంలో ఆర్టీసీ చక్రం తిరగడం ఆగిపోవడం వల్ల తెలంగాణ ఉద్యమం చాలా బలపడ్డదని నమ్మినటువంటి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినటువంటి జస్ట్ 6 నెలల్లోనే ఆర్టీసీ ఉద్యోగుల యొక్క ఫిట్మెంట్ ని 42% ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తే 43%, వీళ్ళకి 1% ఎక్కువ ఇచ్చిండండి. 44% ఫిట్మెంట్ ఇచ్చిండు. వాళ్ళ అసలు బేసిక్ జీతానికి 44% యాడ్ చేసిండు. ఒక్కొక్క ఉద్యోగికి 6,000 నుంచి 10,000 రూపాయల బెనిఫిట్ జరిగింది. సో అంత పెద్ద స్థాయిలో వాళ్ళ ఉద్యోగాలకు భద్రత కలిపి జీతాలు. మళ్ళీ చివరగా మొన్న వాళ్ళు లాస్ట్ టైంలో కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తే అని చెప్పేసి జీవో కూడా జారీ చేశారు. అది ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని పక్కకు పెట్టి ఉల్టా ఉచిత బస్సును ప్రవేశపెట్టారు. సరే, ప్రవేశపెట్టారు. మరి ఆ ఉచిత బస్సును ఇంత బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికుల బాగోగుల విషయంలో నీ చర్యలేవి, నీ యాక్షన్స్ ఏవి? మొత్తం కూడా నీ రియాక్షన్సే ఉన్నాయి. పాపం వాళ్ళని కన్సిడర్ చేయకపోవడం, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాహనాలు తీసుకొస్తున్నామని చెప్పేసి కొత్తగా దాదాపుగా వెహికల్స్ 500 వెహికల్స్ ఒకసారి, 200 వెహికల్స్ ఒకసారి తీసుకొచ్చారు. మేము ఇవన్నీ కూడా మహిళలకే ఇస్తామని చెప్పేసి ఒకరో ఇద్దరు మహిళలకు ఇచ్చి మిగతావన్నీ కూడా మంత్రుల, ఎమ్మెల్యేల అనుచరులకు అప్పనంగా అప్పచెప్పి టెండర్లు కూడా వేయకుండా లోపాయకారి టెండర్లు లోపల ఈరోజు నువ్వు టెండర్ అప్లై చేసుకో, రేపు నీకు దానికి సంబంధించినటువంటి టెండర్ నీకు అప్పచెప్తాం. అట్లా అప్పచెప్పేసి దాదాపుగా 10,000 కుంభకోణానికి 10 కోట్ల కుంభకోణానికి నాంది పలికిరండి. సో ఇట్లా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఆర్టీసీ ఎలక్ట్రిక్ వాహనాల కుంభకోణం జరుగుతూ ఉంది. ఆర్టీసీకి సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి భూముల మీద కన్నేసిండ్రు.
అట్లాగే వాళ్ళకి సంబంధించిన జీతభత్యాల చెల్లింపులు ఆలస్యం జరుగుతూ ఉంది. Okay. వాళ్ళకి పెట్టుమెంట్లు పెడతలేరు. మానసికంగా వాళ్ళకి ఇప్పుడు ఒక స్ట్రెస్ ఏర్పాటు అవుతా ఉంది. ఆర్టీసీ కండక్టర్లకు కానీ డ్రైవర్లకు కానీ ఒక స్ట్రెస్ ఏర్పాటు అవుతుంది. Right. సో ఇవన్నిటిని పక్కన పడేసి ఇప్పటి వరకు వాళ్ళు సంస్థ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నదే మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ 30% పెట్టుమెంట్ ఇస్తామన్నారు. Right. దాన్ని కూడా పక్కకు పెట్టేసి ఓకే సో ఇదంతా ఎగవేతల ప్రభుత్వం అని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఆర్టీసీ కార్మికులు ఈ నెల 13 నుంచి ఖచ్చితంగా వాళ్ళు సమ్మె చేస్తామని మాటిస్తా ఉన్నారు. ఆ సమ్మెకు కూడా పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు అందరూ కూడా మద్దతు తెలియజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఎందుకంటే అది ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్స్ అండి. ఓకే పాపం వాళ్ళు అన్యాయంగా ఏం అడగట్లేదు, న్యాయంగా అడుగుతున్నారు. మేము ఈ సంస్థను నడుపుతున్నాం, ఈ సంస్థతోటి మీ ప్రభుత్వానికి పేరు వస్తుంది, Right. మీకు అంతో ఎంతో మంచి పేరు ఉందంటే మా సంస్థ వల్లనే ఉంది. మరి మేము అడుగుతున్నటువంటి డిమాండ్లు నెరవేర్చడంలో మీరు ఎందుకు మాకు మొండి చేయి చూపిస్తారు? ఓకే మీరు ఇచ్చినటువంటి హామీయే కదా, ఇది కూడా ఎగవేస్తారా? మరి అన్ని హామీలు 6 గ్యారెంటీలు ఎగవేసినట్టే మా హామీలు కూడా ఎగవేస్తారా? మీ మీద నమ్మకం లేదని చెప్పేసి మేము సమ్మెకు పోతున్నామని చెప్పేసి వాళ్ళు సమ్మె సైరన్ మోగిస్తా ఉన్నారు. ఎస్, మనం చూస్తున్నాం కేసీఆర్ గారి హయాంలో లాభాల పట్టిన ఆర్టీసీని మరోసారి నష్టాల బాట పట్టించడమే కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు గ్యారంటీలతో పాటు చివరికి ఆర్టీసీ ఉద్యోగులకు కార్మికులకు ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ సర్కారు తుంగలో తొక్కుతోంది. కాబట్టి ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా సమ్మె సైరన్ మోగించేందుకు రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి. 13వ తేదీన ఆర్టీసీకి సమ్మె నోటీస్ ఇస్తున్న సందర్భం కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. మొత్తం మీద ప్రతి వర్గాన్ని ప్రతి రంగాన్ని కూడా నయవంచన గురి చేసింది కాంగ్రెస్ సర్కార్ అనే అంశం మరోసారి తేటతెల్లమవుతుందని దత్తాత్రేయ గారు కూడా స్పష్టం చేస్తున్న విషయం మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దత్తాత్రేయ గారు. అలాగే చర్చలో పాల్గొన్న బొల్లం మల్లయ్య యాదవ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాటి వార్తలు.